అరే! దేవుడు కయ్యనికిచ్చిన అత్యంత కఠినమైన శిక్ష మరణం కాదని మీకు తెలుసా అండి? ఆదికాండంలో మనం చూస్తే సొంత తమ్ముడైన హేబెలుని అసూయతో తన చేతులతో తానే నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. కానీ దేవుడు అతన్ని వెంటనే శిక్షించలేదు. ముందుగా అతని మనస్సాక్షిని గుర్చేలా నీ తమ్ముడెక్కడా అని అడిగాడు. దానికి అతడు ఏమీ తెలియనట్లు ఎదురు సమాధానం దేవునికి చెప్తాడు. అప్పుడు దేవుడు నీ తమ్ముని రక్తం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అని అంటాడు. అక్కడితో ఇక కయ్యను బ్రతుకు బుగ్గిపాలైపోయింది. ఇక్కడ స్టార్ట్ అయిందండి అసలైన ట్విస్ట్. దేవుడు కయ్యను చంపకుండా 3 రకాల భయంకరమైన శిక్షలు దేవుడు వేశాడు. అందులో మొదటిది భూమితో తన సంబంధం తెగిపోవడం. ఎంత కష్టపడినా, ఎంత చెమటోర్చినా భూమి నుండి పంట వచ్చేది కాదు. తన కష్టం మిగులుతుంది గానీ పంట మాత్రం చేతికి రాదు. ఇక రెండవది ఎక్కడికి వెళ్ళినా నిశ్శబ్దం, ఒంటరితనం, స్థిరత్వం లేని జీవితం. దిక్కుతోచని బ్రతుకు. ఒక ఇంట్లో ఉన్నా కూడా ప్రశాంతత ఉండదు. తనకిష్టమైన వారు తన చుట్టూ ఉన్నా కూడా తన జీవితంలో సంతోషం అనేది ఉండదు. మనుషుల మధ్యలో అతను నివసించిన లోకమంతా కలిసి తన నెట్టి వేస్తున్నట్లుగా తన జీవితం అనిపిస్తుంది. ఇక మూడవది అత్యంత భయంకరమైనది దేవుని సన్నిధికి దూరం అవ్వడం. కయ్యనును ఎవరైనా చంపితే ఒకేసారి తన ప్రాణం పోయేది. కానీ దేవుడు అతనికి మరణం రాకుండా ఒక ముద్ర వేశాడు. అంటే బ్రతికినంత కాలం తన అపరాధ భావాన్ని మోస్తూ కుమిలిపోతూ ఉండాలని. ఈ రోజుల్లో మనం కూడా కయ్యనులా పరిగెట్టకపోవచ్చు, కానీ మనలో మనం దిక్కుతోచక కొట్టుమిట్టాడుతూ ఉండొచ్చు. మన చేతులకు రక్తం అంటకపోవచ్చు, కానీ దేవుడితో, తోటి వారితో సంబంధాలు బీటులు వారాయని మనకు తెలుసు. దేవుని సన్నిధికి దూరం అవడమే అసలైన నరకం అండి. దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే ప్రశాంతతను తిరిగి పొందలేకపోవడం కంటే ఘోరమైన శిక్ష మరొకటి లేదు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నిజం మరొకటి ఉంది. కొన్నిసార్లు దేవుడు మన కష్టాలను వెంటనే ముగించకపోతే అది మన శిక్ష కాదు. మనం తప్పు తెలుసుకొని మేల్కొనడానికి ఆయన ఇచ్చే అవకాశం అని గ్రహించాలి. మరి కయ్యునికి దేవుడిచ్చింది దయ లేక కఠినమైన శిక్ష? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. అలాగే తమలో తాము తప్పిపోయినట్లు బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేసి వాళ్ళకొక ధైర్యాన్ని ఇవ్వండి.